తక్కిట్టన్నం తక్కిట్ట తక్కచ్చుడగదు. ఓం నమో వెంకటేశాయ. నాద తరంగాలు కార్యక్రమానికి స్వాగతం. తక్కిట్టజ్జం తగదలదు తగదలదం తగదలద తక్కిట్టతి తక్కిట్ట తక్కచ్చుడగదు. తక్కిట్టన్నం తక్కిట్ట తక్కచ్చుడగదు. శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు అన్నమాచార్య సంకీర్తనల గాయకులుగా మనకు సుపరిచితులు. దాదాపు 1000 అన్నమయ్య కీర్తనలకు వారు స్వరాలను సమకూర్చారు. అయితే మనలో చాలా మందికి తెలియని అంశం, వారిలో ఒక వాగ్గేయకారులున్నారు. శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు స్వయంగా అనేక కృతులను రచించి స్వరకల్పన చేసి గానం చేశారు. వాటిలో కొన్ని కృతుల ఆవిష్కరణే నాద తరంగాలు కార్యక్రమం. తక్కిట్టజ్జం తగదలదు తగదలదం తగదలద తక్కిట్టతి తక్కిట్ట తక్కచ్చుడగదు. తక్కిట్టన్నం తక్కిట్ట తక్కచ్చుడగదు. ఈనాటి నాద తరంగాలు కార్యక్రమాల్లో ప్రణమామి శుభప్రదం బుధం బుధార్చితం అనే కృతిని కళ్యాణి రాగం రూపక తాళంలో శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు గానం చేయగా, శ్రీ మేడసాని మోహన్ గారి సాహిత్య వివరణతో వీక్షిద్దాం. తక్కిట్టజ్జం తగదలదు తగదలదం తగదలద తక్కిట్టతి తక్కిట్ట తక్కచ్చుడగదు. తక్కిట్టన్నం తక్కిట్ట తక్కచ్చుడగదు. ఓం నమో వెంకటేశాయ. నాదతరంగాలు కార్యక్రమానికి మనం ఉద్యుక్తులవుతున్నాం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షక మహాశైలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో భక్తి ప్రపత్తులతో ఆస్వాదించి ఆనందిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే మధుర గాయకుడైనటువంటి బాలకృష్ణ ప్రసాద్ గారు వారు పాడుతూ ఉంటే ఆకాశ గంగా తరంగాలలో స్నానం చేసినట్టుంటుంది, ఒక రసజగత్తులో విహరించినట్టుంటుంది. అటువంటి గాత్ర మాధుర్యాన్ని వారు భగవద్దత్తంగా పొందినటువంటి ప్రతిభామూర్తులు. బాలకృష్ణ ప్రసాద్ గారు నవగ్రహాలపై చెప్పినటువంటి సంకీర్తనలు, అందులో ఇప్పుడు బుధగ్రహం గురించినటువంటి సంకీర్తన ఆలపించబోతున్నారు. బుధుడు అంటే ఆయన మహాపండితుడు. ఆ సుధాధాము విహవ మహాంబురాశికి ఉబ్బుమీరంగ నందనుండుదయమయ్యే వేద వేదాంగ శాస్త్రార్థ విశద వసనత్త ధిషణా దురంధరుండైన బుధుడు అంటాడు అలసాని పెద్దన గారు బుధగ్రహం గురించి. ఆయన ఒకప్పుడు ఈ సమస్త చతుస్సముద్ర పరివేష్టిత భూమండలం అంతా కూడా భారత సామ్రాజ్యమే. అటువంటి సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి చంద్రవంశ చక్రవర్తుల్లో కూడా మూలపురుషుడి బుధుడు. ఆ యమృతాంశునందుదయమయ్యే బుధుండు అతడార్తరక్షణోపాయు పురూరవున్గనియే ఆతని కాయు పుత్రుడయ్యే అయ్యాయత కీర్తికి నహుడాత్మజుడై ఇలయేలే తత్సుతుండై అలరెన్ యయాతి అతడాహవ దోహలుగాంచ తుర్వసున్ అని నందితిమ్మన గారు ఆ వంశ పరంపరని వర్ణించారు. అంటే బుధుడు ఒక మహా సామ్రాజ్యాన్ని పరిపాలించే వంశాన్ని కూడా ఉత్తేజపరిచి మూలపురుషుడైనటువంటి వాడు అని ఆ గ్రహానికి ఉన్నటువంటి ప్రత్యేకత. జాతక చక్రంలో కూడా బుధుడు మంచి స్థితిలో ఉంటేనే మంచి వాక్ స్థితి కలుగుతుంది. వాక్స్థానంలో బుధుడు ఉన్నాడు వీడికి అంటారు, మంచి మాటలు చెప్తూ ఉన్నా బాగా పండితులను చూస్తే. అటువంటి గ్రహం బుధగ్రహం. అటువంటి బుధగ్రహాన్ని మీరు సంకీర్తనం చేస్తూ చాలా ఉత్తేజం కలిగిస్తున్నారు భక్తలోకానికి. ఈ బుధుని యొక్క విశిష్టత ఇప్పుడు అనుకున్నాం కదా, అంత గొప్ప వైశిష్ట్యం కలిగినటువంటి గ్రహమూర్తి ఆ బుధుడు. అది మనం వినడం కూడా, ఈ గ్రహదోషాలు అనేవి ఉంటాయి ఎవరికైనా. ఈ కలియుగంలో నవగ్రహాలు శాసిస్తూ ఉంటాయనేది మన యొక్క విశ్వాసము. వేదాంత దేశకుల వారు కూడా ఒక దశావతార స్తోత్రం చెప్పినప్పుడు ఒక్కొక్క శ్లోకంతో ఒక గ్రహాన్ని శాసించారని చెప్తారు. ఆయన బుధగ్రహాన్ని శాసించిన శ్లోకం కూడా భావిన్యా దశయా భవన్య భవధ్వంసాయన కల్పతాం కల్కి విష్ణు యశస్సుత కలిగత కాలుష్య కులంకష నిశ్శేషక్షత కంటకే క్షీతలే ధారాజలోఘైర్ధ్రువం ధర్మం కార్తయుగం ప్రరోహేతి నిశ్చింత ధారాధర అని బుధగ్రహాన్ని శాసిస్తూ చెప్పినటువంటి శ్లోకమని సంప్రదాయకులు చెప్తూ ఉంటారు. మీరు ఆ బుధగ్రహాన్ని కీర్తిస్తున్నారని విన్న వెంటనే నాకెందుకో ఇవన్నీ స్ఫురిస్తూ ఉన్నాయి మనస్సులో. ఎందుకంటే మన అపారమైనటువంటి వాంగ్మయం మనది, విస్తారమైనటువంటి వాంగ్మయం మనది. కొన్ని సముద్రాలు కూడా కలిసినా కూడా పోల్చలేము. అటువంటి వాంగ్మయంలో బుధగ్రహం గురించినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. అవన్నీ మీరు ఆవిష్కరించి ఉంటారు ఆ సంకీర్తనలో. ఒక్కసారి
ఆ మధురాతి మధుర సంకీర్తనని భక్తలోకానికి వినిపించవలసిందిగా కోరుతున్నాను. చాలా గొప్ప విషయాలు మీరు బుధగ్రహం గురించి ఈనాడు భక్తలోకానికి మీరు తెలియపరిచారు. నాకు నిజానికి ఈ కీర్తనలు నేను రచించిన వాడిని అయినప్పటికీ ఎప్పటికప్పుడు మీ ముఖతః నేను వినేటప్పుడు ఎన్నెన్నో కొత్త కొత్త విషయాలు ఈ గ్రహాల గురించి కానీ వినాయకుడి గురించి కానీ వింటూ ఉన్నారు. మరింత తెలుసుకుంటున్నాను. సమస్త వాంగ్మయం తెలిసిన వాడిని కాదు నేను ఈ కీర్తన రచించేటప్పుడు. మేమంతా కూడా అలా సమస్త వాంగ్మయం తెలిసిన వాళ్ళం కాదు, ఏదో సముద్రంలోకి నీటి బొట్టు అంతే. గతంలో నేను చెప్పినట్లు కేవలం ఆ గ్రహానుకూల్యత కోసం కష్టపడ్డ ఒకానొక సందర్భంలో నిత్యము ఆ గ్రహ స్తోత్రం నేను చేస్తున్న దశలో సహజంగా నేను గాయకుడిని కాబట్టి కృతి రూపంలో ఆ స్తోత్రాలు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంలో ఏం లేదు, అలా కీర్తనలు రచించాలి అని ఆలోచించినప్పుడు తదేకంగా ఆ స్తోత్రాల్లో ఉన్న విషయాల్ని వాటిని లేదా ఇతర పురాణాల్లో కొద్ది గొప్ప మనం అక్కడక్కడ చదువుకున్న వాటిని 10 సార్లు స్ఫురణలోకి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రత్యేకించిన ఆ దైవతం పైన మరింత దృష్టి సారించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి కొన్ని పదాలు కూర్చేసి గబగబా కూడా కీర్తనలు చేయవచ్చు, కానీ కొంత అనుభవించే ఆ భావాన్ని దాన్ని అనుభవించి ఆ భావాన్ని రసస్ఫూర్తిని అలంకారాన్ని అనుభవించే చెప్తున్నారు, అది తెలుస్తుంది స్పష్టంగా. అందులో ఈ బుధగ్రహం గురించి నేను చేసిన సందర్భంలో నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలామంది నీకు బుధగ్రహాను అనుగ్రహం నీ మీద బాగా ఉంది, నీకు ఈ సంగీతం నువ్వు పలికే పలుకులో ఈ భాషలో భావ వ్యక్తీకరణలో వీటన్నిటిలో బుధగ్రహం యొక్క అనుగ్రహం నీ మీద ఎలా ఉందో తెలుస్తూ ఉంది అని నన్ను కొంచెం అలా పెద్దలు యథార్థం కూడా ఉత్తేజపరిచారు. అందువల్ల మరికొంత మనసు పెట్టి బుధుడి మీద మరింత కృతజ్ఞతాభావంతో అన్నీ ఏ రచన చేసినా ఆ దైవతం మీద భక్తితో చేసేదే. ఇది మరింత భక్తి ప్రపత్తులతో చేసిన కీర్తన కళ్యాణి రాగంలో. ఈ కళ్యాణి రాగం ప్రసిద్ధమైన రాగం బాగా కర్ణాటక సంగీత ప్రపంచంలో. ప్రసిద్ధమైన ఈ కళ్యాణి రాగంలో నేను బుధుడి పైన కీర్తన చేశాను. అయితే ఇందులో మనకు నవగ్రహ కీర్తనలు అనగానే సంగీత లోకంలో ముత్తుస్వామి దీక్షితార్ వారు స్ఫురిస్తారు ముందు మొట్టమొదటిగా. ఎందుకంటే సంగీత లోకంలో నవగ్రహాలపైన కృతులు రచించిన వారు ముత్తుస్వామి దీక్షితార్ వారు. వారు మరి కళ్యాణి వంటి ప్రసిద్ధమైన రాగంలో ఏ గ్రహం మీద కూడా కీర్తన రచన చేయలే. అది ఆశ్చర్యకరమైన విషయమే. అలాగే నాకు కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే త్యాగరాజస్వామి ఘనరాగ పంచరత్న కీర్తనలలో కూడా కళ్యాణి రాగం లేదు. అంటే కళ్యాణి వంటి కళ్యాణప్రదమైన అత్యంత ప్రసిద్ధి పొందినటువంటి ఈ కర్ణాటక శాస్త్రీయ సంగీత రాగం ఇటు దీక్షితార్ వారి నవగ్రహ కీర్తనలలో లేకపోవడం, త్యాగరాజస్వామి వారి ఈ ఘనరాగ పంచరత్న కీర్తనలలో కానరాకపోవడం, ఈ రెండు కొంచెం నాకు ఆశ్చర్యం కలిగించే అంశాలే. సరే, ఆ అంశం పక్కన పెడితే నాటకు రంజిరాగంలో ఈ బుధగ్రహం పైన దీక్షితార్ వారు కీర్తన రచించారు. మీరు కళ్యాణి రాగంలో? నేను కళ్యాణి రాగంలో చేశాను. ప్రణమామి శుభప్రదం బుధం, ప్రణమామి శుభప్రదం
బుధార్చితం ప్రణమామి శుభప్రదం బుధం 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 ప్రణమామి చారుమూర్తిం ప్రణమామి చారుమూర్తిం ప్రణమామి చారుమూర్తిం ప్రణమామి చారుమూర్తిం ప్రణమామి చారుమూర్తిం ప్రకాశాత్మకం 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 శాంతం ప్రణమామి శుభప్రదం బుధం ప్రణమామి చారుమూర్తిం ప్రకాశాత్మకం శాంతం ప్రణమామి శుభప్రదం బుధం బుధార్చితం ప్రణమామి శుభప్రదం బుధం వీతరాగభయం సుఖిం వీతరాగభయం సుఖిం వీతరాగభయం సుఖిం విశుద్ధ కనకప్రభం వీతరాగభయం సుఖిం విశుద్ధ కనకప్రభం శ్రితబాలకృష్ణపాలనాసక్తం చంద్రసూతం శ్రితబాలకృష్ణపాలనాసక్తం చంద్రసూతం పాతకనాశకం ఆయురారోగ్యప్రదాయకం పాతకనాశకం ఆయురారోగ్యప్రదాయకం శ్వేతాశ్వరథమారూఢం మేరు ప్రదక్షిణం కుర్వాణం ప్రణమామి శుభప్రదం బుధం పాతకనాశకం ఆయురారోగ్యప్రదాయకం శ్వేతాశ్వరథమారూఢం మేరు ప్రదక్షిణం కుర్వాణం ప్రణమామి శుభప్రదం బుధం బుధార్చితం ప్రణమామి శుభప్రదం బుధం బుధుడు బుధార్చితుడు కూడా అది చాలా బాగుంది. బుధుడు బుధార్చితుడు అనడం, తరువాత ఆ బుధగ్రహానికి ఉన్నటువంటి ప్రత్యేక లక్షణాలన్నీ కూడా ఒక మంచి సామాసిక చాలనంతో కూడినటువంటి శబ్దధారా విశేషంతో మీరు బాగా వర్ణించారు. అందులో
ఆ వర్ణనలు వర్ణనా నిపుణ కవిని అలంకారికులు చెప్పారు. వర్ణనలో నైపుణ్యం సాధించాలి కవి అనేవాడు. ఆ బుధగ్రహం యొక్క లక్షణాలన్నీ కూడా ఒక ఆనుపూర్విలో మీరు చేసినట్టు వర్ణనలు తప్పకుండా భక్తలోకాన్ని రంజింపజేస్తాయి, ఆనందింపజేస్తాయి, అందులో సందేహం లేదు. అందులో మీరు కళ్యాణి రాగంలో ఆలపించడం కూడా, బుధుడు కళ్యాణదాయకుడు, ప్రారంభంలోనే ఎత్తుగడ, ఆయన శుభప్రదుడు, ఆయన బాగా అనుకూలంగా ఉన్నాడంటే ఎన్ని శుభ పరంపరలైనా ఇస్తుంటాడు ఆశ్రితాళికి. కాబట్టి అటువంటి బుధార్చితుడు బుధుడు గీతరాగ భయం. ఎవరైనా ఒక మహాకవి కానివ్వండి, మహాపండితుడు కానివ్వండి, ఒక అంశం పైన ఒక ఉపన్యాసం చెప్పడానికో ఒక అవధాన ప్రక్రియ చేయడానికో వెళుతున్నాడంటే ఆయనకు ఆ అంశం పైన కూలంకషమైనటువంటి సాధికారికమైనటువంటి ప్రజ్ఞా విశేషం ఉన్నప్పుడు ఏ భయాలు ఉండవు. ఇక నిశ్చలంగా నిర్మలంగా వెళ్ళి కూర్చుంటాడు వేదిక పైన. ఆ లక్షణాన్ని కలిగించేవాడు బుధుడు. అది మీరు బాగా సూచించారు ఆ శబ్దంతో, గీతరాగ భయం అనేది. ఇంకన్నీ సుఖం, సుఖాన్ని ప్రసాదించేవాడు. అటువంటి ఆ లక్షణాలన్నీ కూడా చెప్పడం, ఒక్కొక్క శబ్దం వింటూ ఉంటే ఆ శబ్దము ఇంపుగా ఉంది, ఆ స్వరస్ఫూర్తిమన్వంతమైనటువంటి రాగవిశేషము కళ్యాణదాయకంగా ఉంది. ఇవన్నీ కూడా ఒక భగవద్దత్త వరప్రసాదాలుగా మీకు అబ్బినటువంటి అంశాలు. చాలా అద్భుతమైనటువంటి కీర్తన. ఒక్కొక్క సమాసాన్ని అలా వ్యంజమానం చేయడానికి మీకు ఎలా ఆ ప్రచోదన కలిగింది అని నాకు అనిపించింది. కాబట్టి నాకు ఆ ప్రచోదన శక్తిపూర్వకమైనటువంటి ఆ భావుకత మీలో ఆవిర్భవించినటువంటి అంశాల గురించి ఒక భక్తలోకానికి కొంచెం తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఈ విషయంలో నిజంగా నేను ఏమీ చెప్పలేను. ఏదన్నా రచన చేద్దామని కూర్చున్నాక అది రావడం తప్ప ఎలా సాధించాలి దీన్ని అని వాటి గురించి ప్రత్యేకంగా నేను చేయలేను. అది ఎలా వచ్చిందో కూడా ఆవిర్భవించినటువంటి తెలియదని చెప్పాలి. ఆ శబ్దధార అన్నది అపూర్వం. ఏదైనా మన అంశాన్ని వర్ణించదలిచినప్పుడు అనుకూలమైనటువంటి శబ్దాలు రావాలి, వాటి ఆ శబ్దాలకు తగినటువంటి భావన పరంపరలు కలగాలి, శబ్దాలు భావనలు ఒక సంయోజన కలిగి ఉండి ఆనందపరచాలి. కాబట్టి తప్పకుండా ఒక ఆలోచన శక్తి అన్నది, సాహిత్యం అన్నది ఆలోచనామృతం, సంగీతం ఆపాత మధురం అన్నారు పెద్దలు. ఆపాత మధురమైనటువంటి సంగీతాన్ని ఆలపిస్తూ ఆలోచనామృతాన్ని మీరు ఆస్వాదించారు కాబట్టి ఈ సంకీర్తనలు చెప్పగలిగారు. ఆలోచన మటుకు ఉంది. ఒక రచన చేసేటప్పుడు ఆలోచిస్తాను కానీ తట్టడం అనేది మటుకు సహజంగా జరిగింది నాకు. ఎందుకంటే నేను అంతగా చదువుకున్నవాడిని కాదు. ఆ తరువంతేనండి, మీరు ఒక్కరే కాదు, ఎవరికైనా సరస్వతీదేవి అనుగ్రహం చేతనే అవన్నీ సిద్ధిస్తాయి. వారు అది ఆయా దేవతలు అనుగ్రహించి వారిని నా చేత స్తుతి చేయించుకుని అనుగ్రహించారు. కానీ ముగ్గురు కవులు ఉన్నారు, నన్నయ్య, తిక్కన, ఎర్రన గారు ఏమంటారంటే, మించిన వేట్క వీణులకు మిక్కుటమై మధురుష్టి గ్రమ్మ రాయంచులు కూయ క్రౌంచమును ఆవలకూయ కడంగు హంగి ప్రౌఢాంచిత శబ్దసారులు మహాకవు రాజ్యులు కావ్యశయ్య కీరించిన కీర్తి సంఘ సుఖలీలకు నేనును కాంక్ష చేస్తానంటాడు. నన్నయ్య, తిక్కనాథులు రాజహంసంలాగా పలికారు, నేను క్రౌంచపక్షిలాగా పలుకుతున్నా ఆ పలుకులు విని అంటాడు ఆయన. ఎవరైనా అంతే, మనకు పూర్వకవులు పెట్టినటువంటి భిక్షే. కాబట్టి మీరు ఆ స్తోత్ర సాహిత్యానికి సంబంధించినటువంటి ఆచార్య పురుషుల యొక్క ఎన్నో సంకీర్తనలు కానీ శ్లోకాలు కానీ అధ్యయనం చేశారు. కాబట్టి ఆ అధ్యయనశీలమైనటువంటి ఒకనొక గుణము అందులో బాగా కనిపిస్తుంది. ఆ గుణమే రచింపజేసింది తప్ప అదే ఆ విషయం మనం భక్తులకు చెప్పాలి. అది భక్తులకు తెలియని విషయం ఏమిటంటే, జ్ఞానం అన్నది అధ్యయనం చేత బాగా వర్ధమానం అవుతుంది, ప్రవృద్ధమవుతుంది. అధ్యయనశీలమైనటువంటి గుణం అనేది తపస్సు. అది అధ్యయనం తపస్సు. కాబట్టి తిక్కనగారుడు అంటారు, కావున భారతామృతము కర్ణపుటంబుల ఆరగ్రోళి ఆంధ్రావళి మోదమున్ బొరయ అంచిత సాత్యవతేయ సంస్కృతి శ్రీ విభవాస్పదంబైన చిత్తముతోడి. వ్యాస మహర్షి వచ్చిన హృదయంలో కూర్చుంటే రాయగలను అంటాడు, లేకపోతే నేను రాయలేనంటాడు ఆయన. అలా మన హృదయంలో ఒక శంకర భగవత్పాదులు, ఒక బౌద్ధ రామానుజుల వారు, ఒక వేదాంతం తీసుకున్న వారు, మరి అన్నమాచార్యుల వారు ఎవరో వచ్చి కూర్చొని మనల్ని ప్రచోదనం చేస్తారు. అలా మీకు
ఆ కలిగినటువంటి ప్రచోదన మాత్రం చాలా అద్భుతమైనటువంటి అంశము. ఈ సంకీర్తనలో వీరు కళ్యాణ రాగంలో ఆలపించడం కూడా బుధుడు లోకానికి కళ్యాణదాయకుడు. ఆయన ఒక పాండిత్యాన్ని ఇచ్చిన, సంగీత ప్రతిభా విశేషాన్ని ఇచ్చిన, అవన్నీ కూడా ఆ కళ్యాణదాయకమైనటువంటి అంశాలు. కళ్యాణం అంటే ఒక పెళ్ళే కాదు, శుభం చేకూర్చే ఏ అంశమైనా కూడా కళ్యాణమే. మనకు ఆంధ్ర తెలుగు కవుల్లో రామరాజభూషణ మహాకవి ఉన్నాడు. ఆయన సంగీత సాహిత్యంలో నిష్ణాతుడు. శ్రీరామ పదారవింద భజనానందున్ జగత్ప్రాణనందన కారుణ్య కటాక్షలబ్ధ కవితాధారా సుధారాసి సంజనితైకైక దిన ప్రబంధ ఘటిగా శతగ్రంథ కల్పను సంగీత కళా రహస్య నిధి అంటాడు ఆయన. మీరు హనుమంతుని గురించి చెప్పారు కదా, ఆయన కూడా జగత్ప్రాణుడు అంటే వాయుదేవుడు. జగత్ప్రాణనందన కారుణ్య కటాక్షలబ్ధ కవితాధారా సుధారాసి సంజనితైకైక దిన ప్రబంధ ఘటిగా శతగ్రంథ కల్పనుడు అని చెప్పుకుంటాడు ఆయన. మహానుభావులు, వాళ్ళ తపస్సే మీలాంటి వారికైనా మాలాంటి వారికైనా ఏ ప్రతిభామూర్తికైనా ఉత్తేజం కలిగించేది ఆ మహానుభావుల యొక్క తపస్సు, కృషి. కాబట్టి మీ కృషి అనన్య సామాన్యము. ఈ ఆపాత మధురమైన సంగీతాన్ని, ఆలోచనామృతమైనటువంటి సాహిత్యాన్ని కూడా మీరు కైవసం చేసుకున్నటువంటి ప్రతిభామూర్తిగా నాకు అనిపిస్తూ ఉంది. ఈ నాదతరంగాలు కార్యక్రమంలో మనం ఎంతో ఆనందాన్ని పొందాం. మరొక సంకీర్తనతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. వీక్షించారు కదా, శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు స్వయంగా రచించి స్వరకల్పన చేసి గానం చేసిన ప్రణమామి శుభప్రదం బుధం బుధార్చితం అనే కృతి. ఈ కార్యక్రమం మిమ్మల్ని ఎంతో అలరించిందని ఆశిస్తూ తరువాయి భాగంలో శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు రచించిన మరో చక్కని కృతితో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. తక్కిట్టజ్జం తగదిరదం తగదిరదం తగదిరద తక్కిట్టతి తక్కిట్ట తక్కజ్జుడుకుదుం తక్కిట్టన్నం తక్కిట్ట